జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే దేన్ని ఎక్కువగా పట్టించుకోకూడదు, అలాగే ఎవరిని ఎక్కువగా పట్టించుకోకూడదు. అప్పుడే ప్రశాంతంగా ఉండగలరు. అనుభవంతో అర్థం చేసుకోండి. మనం ఎలా బ్రతకాలో అనేది మనకున్న బాధ్యతలు, బాధలు, అనుభవాలే నేర్పిస్తాయి. మనకు ఎవరూ నేర్పాల్సిన అవసరం అస్సలు లేదు. జీవితం అంటేనే ఇష్టం లేకపోయినా బతకాల్సిందే. జీవితం అంటే పూలపాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలి అనుకుంటే అస్సలు కుదరదు. బాధలను కూడా భరించడం తప్పక నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకే ఈ భూమి మీద బ్రతికే అర్హత కూడా ఉంటుంది. అంతేకాని పిరికి వాళ్లకు అస్సలు ఉండదు. గుండ్రంగా భూమి తిరిగేది కాలేదు నిప్పు, పోరాడేది వాడే మనిషి. నువ్వు నిజంగా మనిషివైతే జీవితంతో పోరాడు. మనుషులతో కాదు. మీ బలాన్ని అలాగే మీ బలహీనతలని క్షుణ్ణంగా విశ్లేషించుకోండి. అప్పుడే మీరు విశ్వాసంతో ముందడుగు వేయగలరు. ధైర్యంగా ఉండాలి మిత్రమా. ఒక్కొక్కసారి మన జీవితం గురించి తలుచుకుంటే మనకే నవ్వొస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఎన్ని భరించానో, ఎన్ని భరిస్తున్నానో, ఇంకా ఎన్ని భరించాలో అని. అవును కదా, ప్రతి ఒక్కరిలో ఇది ఉంటుంది కదా. కానీ ఎన్ని మోసాలో, ఎన్ని గాయాలు, తట్టుకోలేనన్ని తగులుకున్నా పైకి నవ్వుతూ కనిపించేవాడే నిజమైన ధైర్యవంతుడు. గుర్తుంచుకో, అవసరాలే మనిషిని నమ్మేలా చేస్తాయి. అవసరాలే మనుషుల్ని కలిసేలా చేస్తాయి. ఇక్కడ అవసరం అనేది లేకుండా ఏది కూడా జరగదు కాదంటారా? ఎవరి గురించి నీకెందుకు? మీరు ఎప్పుడైనా అనుకున్నారా వయసు పెరిగే కొద్దీ సమస్యలు కూడా పెరుగుతాయి అని? లేదు కదా. కానీ అదే నిజం, అక్షర సత్యం. మీ గతం గొప్పది కావచ్చు, కానీ గతంలో నేర్చుకున్న గుణపాఠాలు మాత్రం గొప్పవే అని ఎప్పుడూ మర్చిపోకండి. ఒక్కొక్కసారి తోడబుట్టిన వాళ్ళు కూడా నీ వాళ్ళు కాకపోవచ్చు. బాధపడకుండా ఎవ్వరూ కూడా బాగుపడలేరని గుర్తుంచుకో. సమస్యల నుంచి వచ్చే బాధల కంటే చెప్పుకోవడానికి ఒక్కరూ కూడా లేరు అనే బాధే ఎక్కువగా ఉంటుంది. కనికరం లేని మనుషుల మధ్య బతుకున్నాం కదా. కానీ కాలానికి ఎవరూ చుట్టం కాదు. కర్మకి కనికరం అనేది కూడా ఉండదు. కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలి అంతే. జీవికి మరణం మాత్రం తప్పదు. అప్పటి వరకు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో నీ జీవితం నీకే నిర్ణయిస్తుంది. అలాగే నీ ఇష్టం. సమయం ఉన్నప్పుడు మనుషులకి మనుషుల విలువ తెలియదు. విలువ తెలుసుకునేసరికే సమయం ఉండదు. అలాగే మనుషులు ఉండరు. అందుకే ఉన్నప్పుడే గుర్తించాలి మనుషుల విలువనివ్వాలి మనుషులకి. సమయాన్ని సమయస్ఫూర్తిగా వాడుకోండి. ఒకరిని కోల్పోయాను అనే బాధ జీవితంలో చాలా నొప్పిని కలిగిస్తుంది. ఒక్కొక్కసారి తెలియక చేసే తప్పులే ఎన్నో తెలుసుకునేలా చేస్తాయి. ఈ రోజుల్లో అప్పు ఇచ్చినా తిరిగి రాదు, అలాగే ప్రేమను ఇచ్చినా తిరిగి రాదు. విద్య నేర్చుకున్నాక గురువును మర్చిపోకండి. ధనం వచ్చాక మిత్రుల్ని మర్చిపోకూడదు. భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు. అలాగే గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు. అవసరం తీరాక సాయం చేసిన వారిని మర్చిపోకు. ఆడపిల్లలకి పెళ్లి చేసే ముందు ఉన్నవాడా లేనివాడా అని కాదు, మనసున్నవాడా చెడ్డ అలవాట్లు లేనివాడా అని చూసుకోవాలి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది, అంతేకాని సంస్కారం రాదు. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు. ఎందుకు అంటే కాలానికి అన్నీ తెలుసు కాబట్టి. అది తప్పక మీకు సమాధానం చెప్పే తీరుతుంది. ఎవరు ఏంటి అన్నది నీకు అనవసరం. ముందు నువ్వేంటి అన్నది నువ్వు క్షుణ్ణంగా తెలుసుకో. నీ గురించే నువ్వు పూర్తిగా తెలుసుకోలేకపోతే ఇంకా వేరే వారి గురించి నీకేం తెలుసు? వారి గురించి మాట్లాడుతూ ఉంటావు. ఒకరి గురించి మాట్లాడే హక్కు లేదు. మూర్ఖులతో వాదన ఎలా ఉంటుంది అంటే అది మన బుగ్గ మీద వాలిన దోమని చంపడం లాంటిదే.
దోమ సచ్చినా చావకపోయినా మన చెంప వాయించుకోవడం మాత్రం ఖాయం. నిజమే కదా? మీరు నిద్రపోతున్న సమయంలో కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని కనుక్కోలేకపోతే మీరు చనిపోయే వరకు కూడా పనిచేస్తూనే ఉండాలి. ఎప్పుడూ ఒకే ఆదాయంపై ఆధారపడవద్దు. రెండో సంపాదన కోసం మీ ఆలోచన అనే పెట్టుబడిని ఇప్పుడే పెట్టండి. ఏ మాత్రం కూడా ఆలస్యం చేయవద్దు. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ యొక్క కష్టమే నిన్ను రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక అలాగే నీ యొక్క సహనమే దానికి పెట్టుబడి. గుర్తుంచుకో మిత్రమా, బ్రతకడం కంటే ఎలా అయినా బ్రతికేయచ్చు, కానీ నీతిగా నిజాయితీగా బ్రతికితేనే ఆ బ్రతికి ఒక అర్థం ఉంటుంది. అలాగే ఆ మనిషికి విలువ ఉంటుంది. ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అంటారు. అది ఎంతవరకు నిజమో కానీ మనసున్న ప్రతి మగవాడు కూడా బాధ కలిగినప్పుడు తప్పకుండా ఏడుస్తాడు అనేదే పచ్చి నిజం. కోల్పోయినంత మాత్రాన చెడ్డవాడు కాదు, ఉన్నంత మాత్రాన మంచివాడు కాదు. ప్రతి దానికి కూడా నడిపించే కారణం తప్పకుండా ఒకటి ఉంటుందని మాత్రం మర్చిపోవద్దు. మనిషికి ఉన్న 2 అద్భుతమైన వరాలేంటో తెలుసా? తన మరణం ఎప్పుడో తెలియదు, అలాగే తనతో ఉన్న వ్యక్తుల గురించి మనసులో ఏం అనుకుంటున్నారో తెలియకపోవడం. ఈ 2. కాబట్టి అందరితో ఎప్పుడూ మంచిగా ఉండండి. ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటేనే ఏదైనా సరే సాధించగలరు. విన్నారు కదా అండి, ఇన్ని మంచి సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్లో తెలియపరచండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.